నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. వనపర్తి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన సీఎం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాను చదువుకున్న రోజుల్లో 12 ఏళ్లు అద్దెకు ఉన్న ఇంటిని రేవంత్ రెడ్డి సందర్శించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాఠశాల మిత్రులతో సమావేశమయ్యారు. అనంతరం వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం, జెప్స్ బాలుర పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాలు, వనపర్తి ఐటీ టవర్, పెబ్బేరులో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టుకు క్లియరెన్స్ ఇచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. భూసేకరణ చేసిన వెంటనే పనులు ప్రారంభించి 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసీ తీసుకుని క్లియరెన్స్ ఇచ్చామని, తెలంగాణ ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనందువల్లే అనుమతులు ఆలస్యమైనట్లు రామ్మోహన్ ఆరోపించారు. ఎయిర్పోర్ట్ విషయంలో రాజకీయాలు వద్దని, ఎవరు తెచ్చారన్నది కాదని, ప్రజలకు సేవలు అందడం ప్రధానమని హితవు పలికారు. భద్రాద్రి ఎయిర్పోర్ట్ విషయంలో కొత్త స్థలంపై ఫిజిబిలిటీని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మామునూరు ఎయిర్పోర్టుకు అనుమతులు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. మామునూరు ఎయిర్పోర్టుకు ఘన చరిత్ర ఉందని, ఇది ఉపాధి కల్పనకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్తో ముడిపెట్టకుండా సీఎంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి సమయానికి రైతు బంధు రాయితీలను అందించామన్నారు. సాగునీటికి ఇబ్బందులు రాకుండా అప్పుడు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నందువల్లే నేడు తెలంగాణలో పెద్ద ఎత్తున నూనె పంటలు సాగు చేస్తున్నారని హరీష్ రావు వివరించారు. పొద్దుతిరుగుడు పంట కోతకు వచ్చిందని, అమ్ముకోవడానికి ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. నాఫెడ్ క్వింటాలు 7,280 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తే రైతులు క్వింటాలు 5,500 నుంచి 6,000కే దళార్లకు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. విక్రయ కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని హరీష్ రావు తెలిపారు. మీ అలసత్వం కారణంగా తెలంగాణ వ్యవసాయం తిరోగమన దిశలో పయనిస్తోందని సీఎంకు రాసిన లేఖలో ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాడార్ సర్వే పరికరం ద్వారా టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించారు. వారిలో 4గురిని ఇవాళ సాయంత్రానికి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరో 4 విషయంలో కాస్త సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సహాయక చర్యలు తవ్వకాలకు నిరంతర నీటి ఓట అడ్డంకిగా మారుతోంది. నిరంతరాయంగా ఊరుతున్న ఓట, కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం, వేల టన్నుల్లో పేరుకుపోయిన పూడిక వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. షిఫ్టుకు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా పలుసార్లు విదేశీ యాత్రలు చేశారనే అభియోగాలపై సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండాక్ట్కు వ్యతిరేకంగా సునీల్ వ్యవహరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి లేకుండా 2020, 2022, 2023లలో హైదరాబాద్ నుంచి అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జార్జియా, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్లకు సునీల్ వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. పివి సునీల్ కుమార్ అనధికార విదేశీ ప్రయాణాలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేవిగా ఉన్నట్టు పేర్కొంది. ఐపీఎస్ అధికారిగా ఆయన వద్ద చాలా సున్నితమైన సమాచారం బయటకు పొక్కి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. వివిధ కేసుల దర్యాప్తు, విచారణలకు సంబంధించిన అంశాలు అనధికార విదేశీ ప్రయాణాల్లో బయటకు వెల్లడయ్యే ముప్పు ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యేంత వరకు విజయవాడ వదిలి వెళ్లొద్దని సునీల్ కుమార్ను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఆయనపై నమోదైన వివిధ అభియోగాలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా నేతృత్వంలో విచారణ కమిటీ వేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 28,62,000 కుటుంబాలకు రెవెన్యూ యంత్రాంగం శాశ్వత కుల ధృవీకరణ పత్రాలను అందజేసినట్లు ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సుమోటోగా రెవెన్యూ అధికారులే 34,37,000 కుటుంబాల డేటాను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపినట్టు మంత్రి వివరించారు. వీఆర్ఓలు ఇంటింటికి వెళ్లి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేసినట్టు ఆయన చెప్పారు. స్కూళ్లు, కాలేజీల్లో ప్రవేశాలకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు, ప్రభుత్వ పథకాలకు కుల ధృవీకరణ పత్రాలు అవసరం ఆయన గుర్తు చేశారు. దాదాపు 5 లక్షల కుటుంబాలకు వివిధ కారణాల రీత్యా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదని, వీరిలో ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా, ఏపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడికక్కడే కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తారని వెల్లడించారు. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్లు కేటాయించకుండానే రుణ వాయిదాలు వసూలు చేస్తున్న సమస్యకు త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరులో జాతీయ రహదారి విస్తరణలో స్థలాలు కోల్పోయిన 126 మంది పేదలకు 2 సెంట్ల స్థలం అందజేస్తూ పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. అన్ని మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. బడ్జెట్పై వైకాపా నాయకుల విమర్శలను ఆయన తప్పుపట్టారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ తీర్చిదిద్దారని మంత్రి నారాయణ వివరించారు. గంజాయి తరలిస్తున్న దుండగులను ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో కాలు విరిగిన ఘటన భద్రాచలంలో జరిగింది. కారేపల్లికి చెందిన చారి అనే టీజీఎస్పీ కానిస్టేబుల్ భద్రాచలంలోని బ్రిడ్జ్ సెంటర్ చెక్పోస్ట్ వద్ద నైట్ డ్యూటీ చేస్తుండగా తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది. వాహన తనిఖీలు చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపడానికి కానిస్టేబుల్ ప్రయత్నించారు. దుండగులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కాలు విరిగిపోయింది. వెంటనే ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించారు. కొన్ని రోజుల క్రితమే 2 వాహనదారులు ఒక కానిస్టేబుల్ను ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలంలో 24 గంటలు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లా మనా గ్రామం వద్ద మంచు చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 7కు పెరిగింది. తాజాగా 3 బీఆర్ఓ కార్మికుల మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మంచు చర్యల కింద చిక్కుకున్న మరో కార్మికుడి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్ క్షేత్రం, మనా మధ్య జాతీయ రహదారిపై మంచు మేటలను తొలగించే పనులను బీఆర్ఓ నిర్వహిస్తోంది.